పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్ గారు మనతో చర్చలో జాయిన్ అయ్యారు. ప్రేమేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. దయాకర్ గారు వెల్కమ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ దయాకర్ గారు, కర్ణుడి చావుకి కారణాలు అనేకం అంటారు. ఇవాళ కాంగ్రెస్ దారుణమైన ప్రదర్శనకి ఎన్ని కారణాలు ఉన్నాయి, ఏం చెప్తారు? అట్లీస్ట్ కర్ణునితోనన్నా పోల్చిండ్రు, సంతోషం. అంటే యోధునితో వీరునితోన. కానీ ఇక్కడ శకుని మహారాజు చాలా బలంగా ఉన్నాడు. ఇప్పుడు దాని రాజనీతి అంటారో, లేకపోతే యుద్ధ నీతి అంటారో, చాణక్య నీతి అంటారో, బీజేపీ ఏమంటారో, కానీ శివసేన శివసేనది కాదు, ఎన్సిపిది కాదు. ఇద్దరు ఇలా బీజేపీ చేతిలో పావుగా మారి వాళ్ళ మాతృ సంస్థలకే బొక్క పెట్టి వచ్చిన నాయకులు. మీరు రాజ్యాంగబద్ధంగా చూసుకున్నా, లేకపోతే రాజకీయాలుగా చూసుకున్నా అది మీకు కనబడదు. ఎందుకంటే విడిపోయినరు, వాళ్ళ పార్టీలకు గుర్తింపులు వచ్చినాయి, వాళ్ళకే ముద్రలు వచ్చినాయి. ఇవి ఇంతకు ముందు కూడా లోక్సభ ఎన్నికల్లో ఇట్లనే పోయినాం ఎన్నికలు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్టేక్ తీసుకుంది. సరే మిగతా ఎన్సిపి కానీ వాళ్ళకి కానీ ఆ గుర్తులు వేసింది. కానీ రూరల్, ముఖ్యంగా విదర్భ ఎక్కువ నష్టం జరిగింది. తర్వాత పశ్చిమ మహారాష్ట్ర, ఇట్లా కొన్ని ప్రాంతాలు మనం చూస్తే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అదే శివసేన తలనొప్పి కూడా అప్పుడే మొదలైంది. ఇప్పుడు మొన్న తక్కువ మార్కులు ఉన్నని కూడా క్లాస్ ఫస్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా తక్కువ మార్కులు వచ్చినాయి, నాకు ఇవ్వండి అంటున్నాను. ఎవరు? షిండే. ఇంక ఇప్పుడు ఇస్తుందా చూద్దాం, ఇప్పుడు తేలుతుంది. మేమేం చేసినాం గతంలో? శివసేన మా పొత్తుదారు కాదు. శివసేన బీజేపీ కలిసి పోటీ చేసిండ్రు. బాల్ ఠాక్రే జీవితకాలం కాంగ్రెస్తో వ్యతిరేకంగానే ఉన్నాడు. ఫడ్నవీస్ వల్ల కొంచెం తగ్గింది, వాళ్ళ ప్రభ తగ్గింది. కాబట్టి ఈసారి నాకు అవకాశమే అని ఉద్ధవ్ ఠాక్రే అన్నాడు. నేను ఇవ్వను అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే ఉంటా అని చెప్తే అదొక స్టాగ్నేషన్ వచ్చింది. అటు తర్వాత శివసేన మాతో కలిసింది అనే దానికంటే మేము ప్రజలు వేసిన ఓటుకు గౌరవించి మేము ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మేజర్ స్టేక్ హోల్డర్స్ అయినా కూడా మేము ఆ రోజు ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అటు తర్వాత అదే సూత్రంతో శివసేనను చీల్చి షిండేని ముఖ్యమంత్రిని చేసింది. మళ్ళీ అదే స్ఫూర్తితో, వారి స్ఫూర్తి కేంద్రాలు ఎంత మంచిగా ఉంటాయంటే, అజిత్ పవార్ను సొంత అన్న నుంచి గుంజి ఒక పార్టీ ఏర్పాటు చేయించి దానికి ఆమోద ముద్ర వేసి రెండింటిని విడగొట్టేసి అలా మళ్ళీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. కాబట్టి ఇది బీజేపీ తాలూకు ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి. అఫ్కోర్స్ 288 సీట్లు ఉన్నాయి కాబట్టి దేశం మొత్తం మహారాష్ట్ర చర్చ జరుగుతుంది, మీడియా మహారాష్ట్ర చర్చ జరుగుతుంది. కానీ అదే జార్ఖండ్లో మోడీ ప్రభ ఎటు పోయిందో ఎవరు చర్చ పెట్టారు. ఒక శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ చేతిలో చిత్ అయిపోతున్నది అక్కడ. కానీ అసలు జార్ఖండ్ అనేది రాష్ట్రమా, అసలు అక్కడ గెలుపా అన్నట్టుంటది. మీకు ఇటు పక్కకు వస్తే జమ్మూ కాశ్మీర్లో గెలిచడం 370 అని చెప్పి దేశం కాదు ప్రపంచం మొత్తం ధూమ్ధామ్ చేసింది బీజేపీ. కాశ్మీర్కు మేమే విముక్తి కల్పించినాం. అసలు కాశ్మీర్కు సెకండ్ స్వాతంత్రం ఇచ్చింది బీజేపీ అన్నట్టుగా చేసినా కూడా ఆడ నెలతట్టే పడేసింది జమ్మూ కాశ్మీర్. ఆడ చర్చ జరగలే. హర్యానా గెలుపు ఎట్లా జరిగిందండి, ఏం బాగా జరిగిందండి అని మొత్తం అదే చర్చ జరిగింది. ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. నేనేమంటున్నా అంటే, గెలుపు ఓటమి డెఫినెట్ గా సహజమే. మేమేం 2 చోట్ల ఓడిపోయిన పార్టీ ఏం కాదు కదా. ఒక చోట గెలిచి ఒక చోట ఓడిపోయినప్పటికీ కూడా కూటమి ఒకటి సానుకూలంగా, ఒకటి దయాకర్ గారు మెయిన్ గా కాంగ్రెస్ మీద ఉన్నది ఏంటంటే, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఢీకొంటాయో బీజేపీని, అక్కడ చాలా ఎఫిషియెంట్ గా ఆ స్టేట్ లో కాంగ్రెస్ సెకండ్ ప్లేయర్ గా ఉన్నా సరే, అంటే జేఎంఎం కూటమితో మీరున్నా అక్కడ జేఎంఎం చాలా ఎఫిషియెంట్ గా బీజేపీని నిలువరించగలిగింది అనేది ఒక విశ్లేషణ. ఎక్కడైతే హెడ్ ఆన్ ఉంటుందో, ఎక్కడైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని ఉంటుందో, అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ఎదురొడ్డలేకపోతోంది బీజేపీకి అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్న వాదన. అయితే దీనికి ఇంకా మినాయింపు కాదు, దీనికి కొనసాగింపు ఏంటంటే, కాంగ్రెస్ తో ఎవడొచ్చినా తెస్తాడు. గుర్తుపెట్టుకుని, కాంగ్రెస్ ను మాత్రమే కాదు, కాంగ్రెస్ ముక్త భారత్ అనేది బీజేపీ యొక్క రాజనీతి అంతఃసూత్రం. అదొక్కటే, ఇంకా వేరే ఏముండదు. మీరు ఇంకెవరితోనన్నా ఉండండి, ఇంకెవరితోనన్నా రాజకీయాలు చేసుకోండి, కాంగ్రెస్ తో కలిస్తే వాళ్ళ పని ఖతం అవుతుంది. అయితే దానికి భిన్నంగా హిమాచల్ తీర్పు వచ్చింది. అది కూడా చిన్న స్టేట్ చేయబట్టి మాకు ఇచ్చేసింది అనుకోండి. తర్వాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో, జమ్మూ ప్రాంతంలో మేము ఓడిపోతాం. మళ్ళా గెలిచిన ఆ 36 సీట్లలో మేము గెలిచేది ఈ కాశ్మీర్ ప్రాంతంలోనే 6-7 గెలిచినాం. జమ్మూలో వల్ల బీజేపీ వస్తుంది. మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆడుతున్న వింత ఆటకంలో డెఫినెట్ గా రేపు ప్రజలు పుష్కర కాలం దాటుతుంది.
పుష్కర కాలం దాటినాక అయ్యవారి పని అమ్మవారే చేస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే 2025 తర్వాత ఇప్పుడు ఆయనకు ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత ఒక గెలుపు వచ్చింది. మోదీ 2024లో గెలిచినట్టు ఆయన బీజేపీ ఏమో అనుకోవట్లే, ఆర్ఎస్ఎస్ ఏమనుకోవట్లే, మోదీ కూడా అనుకోవట్లే. హర్యానా ఎట్లా అంటే కొంచెం ఏదో ఊరట, కానీ మహారాష్ట్రతోనే అది ఫినాన్షియల్ క్యాపిటల్ కాబట్టి ఒకవేళ మహారాష్ట్రే కాంగ్రెస్ కూటమికి వచ్చుంటే ఇంకా చాలా సమస్యలు ఉండు వాళ్ళకి. కాబట్టి అలా మహారాష్ట్ర గెలుపుతోని ఊరట. కానీ ఇదేదో అది అదాని మీద ఏదో కేసులు ఏదో లెక్కతో ఇంకొక 5-6 రోజుల ముందు వచ్చుంటే మహారాష్ట్ర కూడా తేలిపోవు, వారి యొక్క సకదనం ఏదో తేలిపోవు. కానీ కాదు, అది న్యాచురల్ గా అదొక ప్లానెడ్ ప్రకారం జరుగుతుంది. కానీ ఏదైనా ఈ ఓటమిని సీరియస్ గా అంగీకరిస్తూనే దీంతో నష్టమేం లేదు. దీనితో మరింత బలపడాల్సిన బీజేపీ వ్యతిరేక శక్తులు ఒక ఐడియాలజీతో ముందుకు పోవడానికి కూడా ఇది పనికొస్తుంది. ఇప్పుడు ఇదే సమస్య డిఎంకేతో రాదు, ఇదే సమస్య అఫ్ కోర్స్ ఎల్డిఎఫ్ తో కూడా రాదు. అక్కడ రాజకీయ ప్రత్యర్థులమే మేము ఇక్కడ కేరళలో. కాబట్టి ఇలా ఒక ఊరట. ఇంకోటి ఏంటి, ప్రియాంక గాంధీ అత్యధిక మెజారిటీతో గెలవడం కూడా అది ఒక శుభ సంకేతం. ఎందుకంటే ఒక ఇందిరాగాంధీ గారి తర్వాత దేశంలో అత్యంత ప్రభావవంత శక్తిగా ప్రియాంక గాంధీ గారు మారే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఆమెను దీవించింది అనుకోవచ్చు వయనాడులో. కాబట్టి రేపటి రోజున ఆమె కూడా కీలక శక్తిగా కాంగ్రెస్ ఒక్కడే అయి పోరాడుతున్నాడు రాహుల్ గాంధీ గారు. దానికి తోడుగా ఇలా ఖర్గే గారు తోడైంది, తర్వాత ప్రియాంక గాంధీ గారు తోడవుతారు. తనను వ్యతిరేకించే శక్తుల్లో మరింత బలమైన శక్తులు తయారయ్యే రోజులు భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి దాన్ని ఒక ఏమంటాం, దాన్ని పాఠంగానో గుణపాఠంగానో మహారాష్ట్రను తీసుకున్నా వాళ్ళు మా పాఠాలు ఏం జార్ఖండ్తో తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఓటమి గురించి చర్చించరు, వాళ్ళ ఓటమి ఎందుకైందని చర్చించరు. మరి అక్కడ కూడా హేమంత్ సోరెన్ అక్రమ అరెస్టులు చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు. మరి అక్కడ కూడా అవినీతి చేసి ఉంటే ప్రజలు తనను ఓడగొట్టు కదా. మాతో కలిసిన హేమంత్ను ఈరోజు మళ్ళీ సీఎం చేస్తుండ్రు కదా. కాబట్టి ఒక ఖేదము ఒక మోదం లెక్క ఇది చర్చ జరుగుతుంది. డెఫినెట్ గా దేశంలో భావ వైరుధ్యాల మధ్య కూడా చర్చ జరగాల్సింది. ఏ విధంగా వాళ్ళు పరిపాలిస్తుండ్రు, ఏ విధంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పరిపాలిస్తుండ్రు, వాళ్ళ విచారధార ఎట్లా ఉంది, మా విచారధార ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు అందరు వీళ్ళు ఫ్రీబీస్ కు బాగా వ్యతిరేకం. బీజేపీ నాయకులు ఎప్పుడు మాట్లాడినా ఉచితాలు ఇస్తారా అండి, ఎట్టిస్తారు ఉచితాలు, అదేం పద్ధతి అండి అని చెప్పి అడుగుతారు, సన్నాయి నొక్కులు నొక్కుతారు. మరి 2,100 రూపాయలు వరకు 1,500 నుంచి 2,100 రూపాయలు మహారాష్ట్రలో ఈ 3-4 నెలల్లో ఎట్లా గ్రౌండ్ చేయగలిగిండ్రు. కాబట్టి వాళ్ళకు వచ్చిన వ్యతిరేకత తెలిసిపోయింది. తర్వాత ఈ ఎన్నికను ఏదో మహారాష్ట్ర ఎన్నికను ఏదో ఏంటిది అది కులగణనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఒక ఆయన అంటుండే. మరి జార్ఖండ్లో ఎవరు ఇచ్చిన తీర్పు, ఆ ప్రజలు ఇవ్వలేదా? కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా సీరియస్ గా ఫాలో అప్ లో ఉంటది. కంటెంట్ కూడా అదే ఇస్తుంది. ఎక్కడ మీరు చూడండి జార్ఖండ్ విజయానికి సంబంధించిన చర్చే రాదు. అసలు జార్ఖండ్ లో గెలిచిందా, జార్ఖండ్ ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అంటే పెద్ద స్టేట్ కదా సార్, మహారాష్ట్ర పెద్ద స్టేట్, 288 స్థానాలు అండ్ ముంబై ఉంది. దానివల్ల ఎక్కువ అట్రాక్షన్ మహారాష్ట్ర మీద వస్తుందేమో. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ పెట్టినప్పుడు అది ప్రపంచ వార్త అయింది. ఎన్నికలప్పుడు అది ఎంత చిన్న వార్త అయింది. హర్యానా అంత పెద్ద రాష్ట్రమా ఒకవేళ అనుకుంటే. కాబట్టి అట్లనే ఉంటది, దాన్ని మనం చూడాల్సింది. ఇప్పుడు వయనాడులో అత్యధిక మెజారిటీ వైపు ప్రియాంక గాంధీ పోతుంది. అక్కడేం చర్చ ఎక్కడన్నా చూడండి మీరు, ఆ చర్చ జరగదు. బట్ ఏదైనా ఓటమిని అంగీకరించే పరిస్థితి ఉంది, గెలుపును మేము ఆస్వాదించే సంతోషకరమైన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇదేమి మాకేం నష్టం జరిగించిన ఎన్నిక కాదు. ఎంత ఇప్పుడు ఒక 1 year కాకముందే కాంగ్రెస్ పార్టీ అనుకూల శక్తులు విజయాల వైపు పోవడం అనేది నేను అనుకుంటున్న పూర్తి చంద్రముఖిగా మారే మోదీని చూస్తామేమో భవిష్యత్తులో అనిపిస్తుంది మళ్ళీ. ఎందుకంటే విజయం వచ్చింది కదా, విజయం తర్వాత మళ్ళీ 1 nation 1 election, రాజ్యాంగము, మళ్ళీ రిజర్వేషన్లు ఇచ్చేయాలి. మళ్ళీ ఇక ఆయన అంటుడుగా మనోడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాలు, ఇంకా ఆ ధర్మాలు ఈ ధర్మాలు అధర్మాలను పక్కన పెట్టేసి అన్ని ధర్మాల గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది.